గత కొన్నేళ్లుగా సాగుతున్న టిక్ టాక్ యాప్ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అమెరికాలో బ్యాన్ ముప్పును ఎదుర్కొన్న ఈ పాపులర్ యాప్ చివరి నిమిషంలో కొత్త రూపం దాల్చింది. ట్రంప్ విధించిన గడువుకు ఒక్కరోజు ముందే టిక్ టాక్ యూఎస్ కార్యకలాపాలు కొత్త మేనేజ్మెంట్ చేతుల్లోకి వెళ్ళాయి. అసలు ఈ డీల్ ఏంటి? కొత్త బాసులు ఎవరు? వాచ్ ఇట్. అమెరికాలో టిక్ టాక్ కథ సుఖాంతమైంది. చైనా మాతృ సంస్థ బైట్ డాన్స్ నుంచి విడిపోయి అమెరికా పెట్టుబడిదారుల ఆధిపత్యంలో కొత్త జాయింట్ వెంచర్ ఏర్పాటైంది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా డొనాల్డ్ ట్రంప్ విధించిన జనవరి 23 డెడ్లైన్ కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తయింది. కొత్తగా ఏర్పడిన ఈ సంస్థకు నాయకత్వ బృందాన్ని కూడా ప్రకటించారు. యాడమ్ ప్రేసర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈయన టిక్ టాక్ డేటా సెక్యూరిటీ విభాగం హెడ్గా పనిచేశారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ విల్ ఫారెల్తో పాటు బోర్డు సభ్యులుగా టిక్ టాక్ గ్లోబల్ సీఈఓ షౌచి, ఒరాకిల్, సిల్వర్ లేక్, ఎంజీఎక్స్ కంపెనీల ప్రతినిధులు ఉంటారు. ఈ కొత్త జాయింట్ వెంచర్లో మెజారిటీ వాటా అమెరికన్ సంస్థలది. ఒరాకిల్, సిల్వర్ లేక్, ఎమిరాటీ సంస్థ ఎంజీఎక్స్ కన్సార్టియానికి 50% దక్కింది. బైట్ డాన్స్లోని పాత పెట్టుబడిదారుల వద్ద 30% ఉంటుంది. ఈ విక్రయం వల్ల అమెరికాలోని దాదాపు 20 కోట్ల మంది యూజర్లకు పెద్ద ఊరట లభించింది. యాప్ యథావిధిగా పనిచేస్తుంది. అయితే ఇకపై అమెరికన్ల డేటా మొత్తం ఒరాకిల్ పర్యవేక్షణలో భద్రంగా ఉంటుంది. అల్గారిథంను కూడా అమెరికా యూజర్లు డేటాకు అనుగుణంగా రీట్రైన్ చేస్తారు. అంటే కంటెంట్ మోడరేషన్ ఇకపై అమెరికా నుంచే జరుగుతుంది. అయితే మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ మరియు ఈ-కామర్స్ బాధ్యతలను మాత్రం గ్లోబల్ టిక్ టాక్ సంస్థే చూసుకుంటుంది. దీనివల్ల అమెరికా క్రియేటర్లు ప్రపంచవ్యాప్తంగా తమ టాలెంట్ను చాటుకునే అవకాశం కొనసాగుతుంది. తొలి విడత పదవీ కాలంలోనే టిక్ టాక్ పై కన్నేసిన ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక పట్టుబట్టి మరీ ఈ డీల్ని పూర్తి చేయించారు. మధ్యలో టారిఫ్ యుద్ధం వల్ల డీల్ ఆగిపోతుందన్న అనుమానాలు వచ్చినా చివరకు జనవరి 23 లోపే సంతకాలు పూర్తయ్యాయి. ఈ పరిణామంపై చైనా ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. మొత్తానికి టెక్ ప్రపంచంలో అతిపెద్ద డీల్ ముగియడంతో అమెరికాలో టిక్ టాక్ ప్రస్థానం సరికొత్తగా ప్రారంభం కానుంది.